మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యం మరి మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మరి అబ్రహాము, శారమ్మ వారి కుటుంబాన్ని గురించి, వారి జీవితాన్ని గురించి మీకు తెలియదు ఏం లేదు. అయినా సరే మరి వారి జీవితంలో చాలా నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు వారికి దేవుడు కలుగు చేసినటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రస్తుత దినాల్లో కలుగు చేసేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతోమంది మనకి ఏది కావాలన్నా కలుగు చేసేటువంటి దేవుణ్ణి అడగటం విడిచిపెట్టి చాలామంది లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి విధముగా ఆయన వైపు చూసినటువంటి వారికి, ఆయన మాటకు లోబడినటువంటి వారికి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. ప్రస్తుత దినాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు వైపు చూడాలా, ప్రజల వైపు చూడాలా అని మనం కొంచెం ఆలోచన చేయగలిగితే ఎక్కువగా ప్రజల వైపే చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరేం చేస్తారు, ఎవరు ఎలా సహాయపడతారు అని మనుషుల సహాయం కొరకు ఎదురు చూసేటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. సరే, ప్రజల వైపు చూస్తే ఈ లోకానుసారమైనటువంటి కొన్ని కొరతలు తీర్చబడతాయి. కానీ దేవుని వైపు చూస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతూ ఉంది. తాత్కాలికమైనటువంటి పరిష్కారం కొరకు ప్రజలు ప్రాకులాడుతూ ఉన్నారు. ఇప్పుడు నీకు కావాల్సింది శాశ్వతమైనటువంటి పరిష్కారమా, తాత్కాలికమైనటువంటి పరిష్కారమా అని ఆలోచన చేస్తే ఒక విధంగా కొంత ఆలస్యమైపోయినా పర్వాలేదు, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కోవడంలో తప్పులేదు. అబ్రహాము, శారమ్మ
దగ్గర 100 సంవత్సరాల వరకు వారి జీవితంలో చాలా నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పట్లాగా అప్పుడు హాస్పిటల్స్ లేవు, టెస్టులు ఇవేవి లేవు, ఇప్పట్లాగా అన్ని సౌకర్యాలు లేవు. ఉన్నటువంటి సౌకర్యాలను లోకానుసారంగా వారు చాలా చేసి ఉండొచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా దొరకలేదు. శారద కొద్దిగా లోకం వైపు చూసింది, భర్తను ప్రేరేపించింది. అక్కడ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరకలేదు. కానీ దేవుని నామములో వచ్చినటువంటి దేవుని యొక్క దూతలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వారు ఒక ఆశీర్వాదాన్ని వారికి మరుసటి ఏట మరలా మేము మీ మధ్యకి వచ్చినప్పుడు మీ కలుగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పబడినప్పుడు ఒక విధంగా అది నవ్వుకోవడానికి ఉపయోగపడినట్టుగా ఉంది శారమకి. వాస్తవంగా శారమే కాదు, ఆ స్థితిలో ఎవరున్నా కానీ అలాగే నవ్వుకుంటారు. ఇంచుమించు 90 సంవత్సరాలు వచ్చినాయి, మృతమైపోయింది శరీరం, ధర్మం ఉడిగిపోయింది, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. ఏమాత్రం సాధ్యం కానటువంటి సమయంలో దేవుడు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఏంటి అని అంటే, వృద్ధాప్యంలో ఊహించినటువంటి విధంగా దేవుడు నవ్వు కలుగు చేస్తూ వచ్చాడు. వాస్తవంగా వృద్ధాప్యంలో సంతోషంగా ఉండేటువంటి వృద్ధులు ఎంతమంది అండి? వృద్ధాప్యంలో చాలా మంది సంతోషం లేక 10 మంది, 5గురు, 4గురు, 3గురు అలా కుటుంబం, కుమారులు ఉన్నప్పటికీ కుమార్తెలు ఉన్నప్పటికీ సంతోషం లేనటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. లోకంలో నీకంటూ నీ పిల్లల వలన, నువ్వు నమ్ముకున్నటువంటి వారి వలన నీకు సంతోషం కలగకపోవచ్చు, నవ్వు కలగకపోవచ్చు. కానీ ప్రభు వైపు చూస్తే నీకు శాశ్వతమైనటువంటి శారమను గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే 21వ అధ్యాయము 6వ వచనంలో ఆది కాండము దేవుడు నవ్వు కలుగజేసెను అనే మాట మనం చూస్తాం. నవ్వు కలుగజేసినటువంటి దేవుడు ఎంతున్నా కానీ ఎవరినైనా బాగా డబ్బులను పలకరించి ఎలా ఉన్నారంటే, మాకేం పర్వాలేదు, మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. డబ్బులు కాదండి, జీవితానికి సంతోషం లేదండి, జీవితానికి సుఖం లేదండి అని చెప్పేటువంటి వారే ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే, ప్రజల వైపు చూసినా, బంధువుల వైపు చూసినా, స్నేహితుల వైపు చూసినా పరిష్కారం దొరకదు. కానీ దేవుని వైపు చూడు, నీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. అది ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మంచి ఊరటనిచ్చింది. దేవుడు నాకు నవ్వు కలుగజేసెను అని చెప్పుకుంటా ఉంది. ఇప్పుడు తన స్నేహితులతో, తనతో ఉన్నటువంటి వారందరికీ ఆమె చెప్పుకుంటా ఉంది, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను అని. నువ్వెవరికి చెప్తా ఉన్నావు? దేవుడు నీ జీవితంలో నవ్వు కలుగజేయాలి అని అంటే నీవు ఆయనకి నీ
జీవితాన్ని ఇవ్వాలి. లోకంలో ఉన్నటువంటి వారికి నీ జీవితాన్ని అప్పగించి, ప్రభువా నా జీవితాన్ని సంతోషింపజేయాలంటే అది చాలా స్వార్థం అవుతుంది. దేవుడు నీ జీవితంలో నవ్వు కలుగు చేయాలంటే ఆయనకి ఇవ్వాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వస్తువు పాడైంది అని దాన్ని మెకానిక్ ఇవ్వాలి. ఆ వస్తువును నా దగ్గరే పెట్టుకుంటాను, నువ్వు బాగు చేయడైనా. అలాగే దేవుడు నీ జీవితంలో శాశ్వతమైనటువంటి నవ్వు, శాశ్వతమైనటువంటి ఆనందం నీ జీవితంలో అంటే నీ జీవితాన్ని మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు, నీ శ్రమను ఆయనకి ఇచ్చినప్పుడు, నీ కష్టాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన నీ జీవితంలో ఒక అబ్రాహాము శారమ్మ జీవితంలో మనం చూసినట్లయితే సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం ప్రభు పిలుపు మేరకు. ఈ దినాల్లో దేవుణ్ణి వెంబడించాలి అంటే అన్ని ఉండాలనుకుంటున్నాం, కానీ అన్ని వదులుకోవాలి అని ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయటం లేదు. దేవుణ్ణి వెంబడించడానికి నీ ఆస్తిపాస్తులు అవసరం లేదు. దేవుణ్ణి వెంబడించడానికి దేవుని వైపు చూసి నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే చాలు. దేవుడు నీ జీవితంలో నవ్వు కలుగు చేసేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. స్నేహితులారా, ఈ సమయంలో నీ జీవితంలో సంతోషం కావాలంటే, నీ జీవితానికి నవ్వు అనుభవించాలి అని అంటే ప్రభు వైపు చూడు. రెండవదిగా నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనంలో మంత్రసారి చేసేటువంటి మంత్రసారులను చూస్తాం, కాల్పు చేసేటువంటి మంత్రసారులను మనం చూస్తాం. వారిలో అధికారులకు భయపడుతూ పనిచేయలేదు, కానీ అక్కడికి వెళ్ళి చేయమన్నటువంటి పని చేయబోయేసరికి దేవునికి భయపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవునికి భయపడినటువంటి వారికి దేవుడు వంశాభివృద్ధి కలుగు చేస్తూ వచ్చాడు. వాళ్ళ వంశం అంతటితో ఆగిపోలేదు. అదే ఐగుప్తు రాజుకు భయపడినట్లయితే, భయపడి వారు చేయమన్నట్టుగానే వారు చేసినట్లయితే వారి వంశము అంతరించిపోయేదేమో. కానీ అక్కడ 1వ అధ్యాయం 21వ వచనంలోని మనం చూస్తే, ఆ మంత్రసానులు యెహోవాకు భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగజేసెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారి కుటుంబాలు, దేవుని యందు భయము భక్తి లేనటువంటి జీవితాలు ఎలా నాశనం అయిపోతూ ఉన్నాయో కళ్ళకు కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగజేశాను, దేవుడు వారికి నవ్వు కలుగజేశాను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, హెజ్కేలు గ్రంథము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే, యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనంలో మనము చదవగలిగితే, అక్కడ దేవుని ప్రజలైనటువంటి విశ్రాంతి కలుగజేసెను అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం, యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు. ఒక దిక్కు కాదండి, మనకు 4 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కుల్లో ఉన్నటువంటి ఆయన ప్రజలకు విశ్రాంతి కలుగజేసేటువంటి వాడు ఆయన. ఒక దిక్కున్నటువంటి వారితోనే నేను ఏగలేక చచ్చిపోతున్నాను బాబు, ఇంకా నేను మీకే విశ్రాంతి కలుగజేశాను అని చెప్పేసి అనేటువంటి వాడు కాదు. అందుకని యెషయా గ్రంథంలో మనం చూస్తాం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటాడు. ప్రభువును చూసినటువంటి వారికి, ప్రభువును వెంబడించినటువంటి వారికి ఆయన విశ్రాంతిని కలుగజేసేటువంటి వారు.
ఆయన కలుగు చేసేటువంటివి ఏంటో ఇప్పటికి నేను 3 చూపిస్తూ వచ్చాను. 1 నవ్వు కలుగు చేసేటటువంటి దేవుడు, 2 వంశాభివృద్ధి కలుగు చేసినటువంటి దేవుడు, 3 విశ్రాంతి కలుగు చేసినటువంటి దేవుడు, 4 సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు అనెను. రక్షణ కలుగజేసినటువంటి దేవుడు. రక్షణ కలుగజేయడం అంటే మరణము నుంచి తప్పించినటువంటి దేవుడు. దేవుడు రక్షణ కలుగజేశాడు, ఏ మనిషిని కూడా చంపవద్దు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ కలుగు చేసేటువంటి దేవుడు, కలుగు చేసినటువంటి దేవుడు. నీ కొరకు రక్షణ సిద్ధముగా ఉంది, సిద్ధముగా ఉంది. నవ్వు కలుగు చేసినటువంటి దేవుడు, వంశాభివృద్ధి కలుగు చేసినటువంటి దేవుడు, విశ్రాంతి కలుగు చేసినటువంటి దేవుడు, రక్షణ కలుగు చేసినటువంటి దేవుడు. రండి, 5వదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఎవరైతే ఆయన వెతుకుతారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో దేవుడు వారికి నెమ్మది కలుగు చేసినటువంటి దేవుడు, నెమ్మది కలుగు చేసినటువంటి దేవుడు. అన్నీ ఉన్నాయండి, జీవితానికి నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయండి, జీవితంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు. నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వెతకకపోవటమే. దేవుని వెతికినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు నెమ్మదిని కలుగు చేసేటువంటి వాడు. ప్రియ స్నేహితులారా, నీకు కూడా ఏదో ఒకటి కలుగు చేయాలని, నీకు కొత్తగా ఉన్నదేదో దేవుడు కలుగు చేయాలని చూస్తా ఉన్నాడు. ఆయన కలుగు చేసేటువంటి వాటికి నీవు అర్హుడు వేరా, అర్హురాలవేరా. దేవుడు నవ్వు కలుగు చేస్తూ వచ్చాడు. దేవుడు వంశాభివృద్ధి కలుగు చేసినటువంటి వాడు, విశ్రాంతి కలుగు చేసినటువంటి వాడు, రక్షణ కలుగు చేసినటువంటి వాడు, నెమ్మదిని కలుగు చేసినటువంటి వాడు. ఇక 6వదిగా చూస్తే లూకాసు సువార్త 1వ అధ్యాయము 69వ వచనాన్ని మనము చదువుకున్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 69వ వచనాన్ని మనము చదువుకుందాం. 68 నుంచి 75 వరకు కలిసి ఉంటాయి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగా, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. విమోచన కలుగు చేసినటువంటి దేవుడు, నిన్ను నన్ను విమోచించినటువంటి దేవుడు. మోసకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి యాకోబును పిలుస్తూ ఉన్నాడు. అయితే యాకోబు, నేను విమోచించినటువంటి ఇశ్రాయేలు విను అని ప్రభు యెషయా గ్రంథంలో పిలవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుడు విశ్రాంతి వంశాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు, విశ్రాంతి కలుగు చేసేటువంటి దేవుడు, రక్షణ కలుగు చేసేటువంటి దేవుడు, నెమ్మది కలుగు చేసేటువంటి దేవుడు, విమోచనము కలుగు చేసేటువంటి దేవుడు. ఎవరికి విమోచన? నిన్ను నన్ను విమోచించడానికి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి నిన్ను నన్ను విమోచింపజేయటం కొరకు ఆ కలువ శిలువలో తన యొక్క ప్రాణమును పెట్టి తన యొక్క రక్తాన్ని దారిగా కాల్చి నిన్ను నన్ను విమోచించుట కొరకు. ఎఫెసీ పత్రికలో కూడా అదే చూస్తాం. అది కళమైనను ముడతైనను వాటికి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన ఎదుట నిలబెట్టుకొనవల్లని వాక్యముతో
దాన్ని పవిత్రపరచు పరిశుద్ధపరచుట కొరకై తను తాను అప్పగించుకున్నాడు. నిన్ను విమోచింపవలనని తను తాను అప్పగించుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆయన ప్రజలకు ఏమేమి కలుగజేస్తూ వచ్చాడో, నలుదిక్కుల నుండి ఆయన ఏ దిక్కును కూడా పెట్టలేదు. నవ్వు కలుగజేసినటువంటి దేవుడు, ప్రభుత్వించినటువంటి వారు ఎంతో మంది సంతోషించడం చూస్తా ఉన్నాం. నువ్వు కూడా దేవుని బిడ్డవని చెప్పుకుంటా ఉన్నావేమో, దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నావేమో. నీ జీవితంలో నవ్వు ఉందా? నవ్వు లేదు అని అంటే నువ్వు దేవుని సరిగా దేవుని వెంబడించు. దేవుడు నీ జీవితంలో నవ్వు కలుగజేస్తాడు. దేవునికి భయపడు. నీ జీవితానికి, నీ కుటుంబానికి పిల్ల తరాలు. దేవునికి భయపడు, దేవుని మాట విను. దేవుడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఆయన వైపు చూడు, నీకు ఎవరి వైపు చూడబాకు. ఆయన నీకు రక్షణ కలుగజేస్తాడు. ప్రియ స్నేహితులారా, ఆయన వెతుకు. ఆయన ఎప్పుడైతే వెతుకుతావు నెమ్మది కలుగు చేసేటువంటి వారు. ఇక ఆరోగ్యంగా దేవుడు నిన్ను విమోచించాలని చూస్తా ఉన్నాడు. విమోచింపబడాలి పాపము నుంచి, శాపము నుంచి, లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి విపత్తుల నుంచి నువ్వు విమోచింపబడవలనని ఆయన కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన నిన్ను నన్ను విమోచించుట కొరకై తను తాను అప్పగించుకొని ఆ కలువరి శిలువ మరణం పొందుతూ వచ్చాడు. నిన్ను నన్ను విమోచింపవలనని. ఎందుకంటే ఆయన పోలికలో నిన్ను చేసుకున్నాడు కనుక, ఆయనకు నీవంటే చాలా ఇష్టం కనుక నీకు ఏదో ఒకటి కలుగు చేయాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అందుకనే ఈ దినం అడుగు. శారలకు నవ్వు కలుగు చేసినటువంటి దేవుడు, మంత్రస్వాములకు వంశాభివృద్ధి కలుగు చేసినటువంటి దేవుడు, ఇశ్రాయేలులకు విశ్రాంతి కలుగు చేసినటువంటి దేవుడు, రక్షణ కలుగు చేసినటువంటి దేవుడు, నెమ్మది కలుగు చేసినటువంటి దేవుడు, విమోచనము కలుగు చేసినటువంటి దేవుడు నాకు కూడా కలుగు చేయను. ఆయన నవ్వు కలుగు చేసి వంశాభివృద్ధి కలుగు చేసే దేవుడు, రక్షణ కలుగు చేసే దేవుడు, నెమ్మది కలుగు చేసే దేవుడు, విమోచన కలుగు చేసేటువంటి దేవుడు అని నీ దగ్గరకు వస్తూ ఉన్నాను. నాకు కలుగు చేయను ఆయన, నాకు కావలసినటువంటి వాటిని కలుగు చేసేటువంటి దేవుడు అని నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నానని వినయ విధేయతలతో నీ హృదయాన్ని ఆయనకు సమర్పిస్తే నీకు ఏది పొదువుగా ఉన్నదో దాన్ని కలుగు చేసేటువంటి దేవుడు, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ మాటను ప్రభు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చి కలుపుకున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు ప్రభా, నీ ప్రజలైనటువంటి వారికి నువ్వు కలుగు చేసేటువంటి వాటిని మేము కొన్ని చూస్తూ వచ్చాం. నీ ప్రజగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. నీ బిడలుగా ఉండాలని, మీరు కలుగు చేసేటువంటి వాటిని స్వాస్థ్యముగా పొందాలని ఆశిస్తూ ఉన్నాం. అటు కృపను మాకు అనుగ్రహించమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి కనికరించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకుడైన సహవాసం కావుగాను మనకున్న సకల పరిశుద్ధులను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. రైట్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.